First, MC ki andaru, please give a round of applause. She did a great job. Thank you, sir. Patient ga అప్పటి నుంచి అందరినీ all the media people అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ she did a very good job. First of all the media and all the dignitaries on the stage, especially Sandeep Anna and Jyoti Bhabhi. Yes, very ground to earth people. Eppudu kalsina, eppudu we met once. They are very nice people, and I like to thank all my heart RK Garu. Superb. I was very skeptical whether the movie is gonna release or not, but at the end of the day he made it possible. And Rajnikant Garu, thank you so much. And my name is AVM Sai Abhishek. Please remember, I'm gonna come soon. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకు మాకు సపోర్ట్ చేసి స్టోరీ రిలీజ్ చేయడానికి వచ్చిన బిగ్ బాస్ 7 శివన్న గారికి, యావరు, పల్లవి ప్రశాంత్ గారికి, అందరికి బిగ్ బాస్ టీం అందరికి కూడా థ్యాంక్స్. ఫస్ట్ ది షార్ట్ కట్ అంటే నేను ఎక్కువ మాట్లాడలేను, నేను రాయగలను తీయగలను అని అనుకున్నాను, కానీ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం వల్ల కొంచెం భయంగా ఉంది, కొంచెం నర్వస్ కూడా ఉంది. మ్యాక్సిమం తెర వెనుక పనిచేశాను, చాలా సంవత్సరాలు పనిచేశాను, బట్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక అంబిషన్ మాత్రం ఉంది. అది చాలా రకాలుగా చాలా సంవత్సరాలుగా ట్రై చేశాను. అది ఎలా అవ్వాలి ఏంటి అని ఆలోచిస్తూ ఇప్పుడు ఈ రోజుకు అది నా డ్రీమ్ నెరవేరింది. దాన్ని నెరవేర్చడానికి మా ప్రొడ్యూసర్ రంగారావు గారు అండ్ రజనీకాంత్ ఇద్దరు కలిసి నేను చెప్పిన స్టోరీని నమ్మి నాకు అవకాశం ఇచ్చేందుకు వాళ్ళిద్దరికి నా థ్యాంక్స్. అండ్ ఈ షార్ట్ కట్ అనేది నేనే చెప్పాను విజయానికి అడ్డదారులు ఉండవని. దాని చాలా ఎంత పర్ఫెక్ట్గా చెప్పాను, ఎలా చెప్పాను ఏంటి అనేది మీ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఈ డ్రగ్ మాఫియా గురించి హైదరాబాద్లో అంటే ఒక మాఫియాని నేను ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు మన పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా చెప్తున్నారు దాన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి. ఆ విషయం కూడా నేను చెప్పానండి. మా సినిమా ద్వారా డ్రగ్ అనేది నేను ఎంకరేజ్ చేయలేదు, బట్ అది ఎంత డేంజర్ లైఫ్ అనేది మాత్రం చూపించాను. దాన్ని ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక హార్మ్ఫుల్ సబ్జెక్ట్ని ఒక సస్పెన్స్ దీంట్లో చూపించాలని ట్రై చేశాను. అది మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీలు చూశారు, అది ఎలా ఉంది ఏంటి అనేది మీరు కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే ఈ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా రేపు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న స్టోరీలను అందరూ ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే ఫర్దర్గా ట్రైలర్ వస్తుంది నెక్స్ట్ తర్వాత సినిమా కూడా మీరు అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి ఈ సినిమా పాసిబుల్ అవ్వడానికి మా ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ మెయిన్ రీజన్ అది. నేను ఏమో బడ్జెట్లో తీస్తున్నాం ఏంటి ఏమి అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా మీరని చెప్పి ఆర్టిస్టులు చెప్పారు, టెక్నీషియన్ చెప్పారు, బట్ ఒక క్వాలిటీ మూవీ తీయాలంటే ఏం కావాలి అనేది టెక్నీషియన్ పరంగానే ఆర్టిస్టుల పరంగానే వాళ్ళందరూ కోఆపరేషన్ చాలా చాలా బాగా చేశారు. సందీప్ గారు అయితేనేమి, ప్రభాకర్ గారు అయితేనేమి, ఇస్మాయిల్ భాయ్, మన దీప్చర్ అభినవ్ గారు, రాకేష్ మాస్టర్ గారు మనకి లేకపోవడం చాలా ఇది. ఎందుకంటే నేను తనతో కూడా అసిస్టెంట్గా ఒక 2 సినిమాలు పనిచేశాను, బట్ అతని కోఆపరేషన్ మాత్రం ఎక్సలెంట్. ఈరోజు మనకు లేకపోవడం చాలా బాధాకరం. మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వచ్చి మా మీరా గారు రండి సార్. మీరా గారే రండి. మీరే ఈ సినిమా నేను మొదలు పెడితే సార్ మనం ఎలా చేద్దానికి ఏంటి, మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోద్దా అని అంటే సార్ డెఫినెట్గా చేద్దానండి, పర్లేదు నేను చూపిస్తాను మీరు తీయండి అది ఎలా చేస్తామని చెప్పేసి అడిగితే అప్పుడు ఆర్టిస్టుల కోఆపరేషన్ తీసుకున్నాము. నాకున్న ఐడియాకి దీనికి ఉన్న దానికి చాలా వేశాము. నేనే రైటర్ని, నేనే ఎడిటర్ని, నేనే డైరెక్టర్ని. ఆ విషయంలో కొంచెం కాన్ఫిడెంట్గా తీశాను. లాస్ట్గా ఆర్ఆర్ విషయంలో చాలా చాలా ఇది చేశాం. దాదాపు ఒక 6 నెలలు నేను ఆర్ఆర్ నాకు నచ్చక ఒక 3 నెలలు నేను 2 టైమ్స్ చూసి మార్చి మళ్ళీ చెప్పి దానికి నాకు సహకరించిన ధృవన్ గారికి చాలా బాగా చేశారు. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దాన్ని నేను ఎంత కరెక్షన్ చెప్పినా ఎన్ని చేసినా కానీ ఓపికతో వింటూ ఓవరాల్ బాగా సార్ బాగుంది సార్, ఈ సీన్ బాగుంది, దీన్ని బాగా చేశారని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి సార్ అది బాగాలేదు సార్ మళ్ళీ చేయాలంటే సార్ నేను బాగున్నారు అలా అనకుండా ఓకే సార్ మీకు నచ్చలేదా మళ్ళీ నేను చేస్తానని చెప్పేసి దాదాపు ఒక 3-4 months దాని మీద ఆర్ఆర్ మీద వచ్చింది. ఇప్పుడు మొత్తం ఆర్ఆర్ ఎండ్ స్టేజ్లో ఉంది, చాలా బాగుంది. మిగతా మిక్సింగ్ ఈవినింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు డెఫినెట్గా ఈ బాగా వచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా గ్రాఫిక్స్, ఇలాంటి చిన్న సినిమాలకు ఇప్పుడున్న గ్రాఫిక్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి మా పృథ్వీ
విఎఫ్ఎక్స్ టీం చాలా బాగా కష్టపడి నాకు చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. అంటే ఉన్న బడ్జెట్లో ఏంటి ఇది అని అన్నప్పుడు అతను కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఏంటి పృథ్వీ ఎలా చేద్దాం, మన దగ్గర బడ్జెట్ తక్కువగానే ప్రొడ్యూసర్లు మరి ఇలా అంటే ఏం కాదన్నా, నువ్వు ఏమనుకుంటున్నావు చూపెట్టు, డెఫినెట్గా నేను చేసిస్తా అన్నాడు. దానికి విఎఫ్ఎక్స్ చేసిన పృథ్వీ గారికి నా థ్యాంక్స్. ఇంకొకటి ఈరోజు మనం చూసిన పోస్టర్స్ చెప్పాలి అని అంటే అది కూడా చాలా అంతే, చాలా చాలా పోస్టర్లు చేసాం. దాన్ని నచ్చకున్నా కానీ మా హర్ష నేను ఎన్ని కరెక్షన్ చెప్పినా, నేను ఎలా చేసినా అంటే నేను ఇచ్చిన ఒక ఇన్పుట్ నాకు తెలుసు, అది చాలా ఇదిగా చేసి ఇచ్చాను. బట్ ఆ నమ్మకం దాన్ని కలిగించాడు మా హర్ష పోస్టర్లు డిజైన్ చేసి. డెఫినెట్గా సౌండ్ అండ్ ఇప్పుడు గ్రేడింగ్ జరుగుతున్న 5.1 సౌండ్ వచ్చి మన విష్ణు గారు చేస్తున్నారు మిక్సింగ్, చాలా ఎక్స్టెంట్గా ఇచ్చారు. మీరు చూశారు షోరీలో. ఇప్పుడు డిఏ మా చైతన్య. కలర్స్ అంటే నేను ఇచ్చిన కలర్స్కు మేము ఇచ్చిన రష్కు చూసేసి నేను కొంచెం డల్ ఫీల్ అయ్యాను. అయ్యో ఏంటి నేను ఇలా చేశానంటే అంటే మా చైతన్య అలా ఏం లేదు, నేను చూసి చూపిస్తామని చెప్పిట్టారు. అది నేను చూస్తేనే అసలు నేను తీసానా ఈ సినిమా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఉన్న బడ్జెట్లో దీన్ని ఇంత బాగా తీసుకురావడానికి చాలా బాగా కోఆపరేట్ చేశారు మా చైతన్య. చాలా బాగా వచ్చింది సినిమా. డెఫినెట్గా అందరికి నచ్చుతుందని, మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని. మెయిన్ ఏంటంటే సినిమా అనేది నాకు ఎప్పుడు కూడా ఏదో కేవలంగా సినిమా తీయొద్దు, ఒక కంటెంట్ దాంట్లో ఒక వాల్యూ ఉండాలి అని చెప్పేసి తెలిసాను. అందుకోసమే అంటే మ్యాక్సిమం మెయిన్ క్రాఫ్ట్ అయిన రైటింగ్, ఎడిటింగ్, డైరెక్షన్ ఆ రెండు నా దగ్గరే ఉన్నాయి, 3 నా దగ్గరే ఉన్నాయి. అందుకోసం నేనే దాన్ని చాలా జాగ్రత్తగా చేశాను. దాన్ని మీ అందరికి నచ్చుతుందని, నచ్చాలని, మీరు అందరు నన్ను మా సినిమాని హిట్ చేయాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చిన ఏదైనా చిన్న చిన్న లోపాలు లేకపోతే మెయింటెనెన్స్ జరిగినా కానీ కొంచెం అందరూ మమ్మల్ని క్షమించాలి. చిన్న చిన్న దీంట్లో ఏదైనా పొరపాటు జరిగినా మమ్మల్ని క్షమించాలి. ఈ షార్ట్ కట్ మాత్రం మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. షోరీల్ సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నాకు స్క్రిప్ట్ వైజ్ కానీ నా డైరెక్షన్ పరంగా కానీ చాలా హెల్ప్ చేసిన మనోజ్ గారికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వీరబాబు గారు ఇప్పుడు లేదు సార్ నేను చెప్పా అప్పుడే ఎడిటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, సార్ ఎలా నేను తీశాను మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే మా వీరబాబు గారు వచ్చారు. వచ్చి మీరేం టెన్షన్ పడకండి సార్, నేనున్నాను ముందుకు తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు యాజ్ పిఆర్ఓగా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. మళ్ళీ సోషల్ మీడియా వైజ్గా మా గిరి అండ్ మా స్ట్రైకర్స్ తరపు నుంచి సందీప్ గారు, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. గుడ్ ఈవినింగ్ ఆల్. ఐ నో యు ఆల్ ఆర్ టైర్డ్. ఈ సినిమా గురించి చెప్పాలి. ఇది ఒక డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్, తెలుగులో చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. జైలర్ చూసాం అలాంటిది. సో ఈ రోజు అలాంటి మంచి కాన్సెప్ట్తో, డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్, డార్క్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వస్తుంది. కాంటెంపరీ కాన్సెప్ట్ ఇది. సో హైదరాబాద్ లో జరిగే డ్రగ్స్ మాఫియా గురించి ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, దాంట్లో ఎలా సాల్వ్ చేసుకున్నాడు ప్రాబ్లం అనేది చాలా మంచి స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ఇందులో సందీప్ మాస్టర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ విషయం ఆల్ ది బెస్ట్. ఎందుకంటే సినిమా నేను చాలా 3 times చూశాను ఇప్పటి వరకు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. సో అందరూ బాగా చేశారు. వి మిస్ రాకేష్ మాస్టర్. ఇంకొకరు ఈటీవీ ప్రభాకర్ గారు కూడా ఆల్మోస్ట్ సెకండ్ హీరో లాగా ఉంటారు. ఆయన రోల్ ఈక్వల్, వీళ్ళిద్దరు కలవరు కానీ సందీప్ గారు, ప్రభాకర్ గారు. కానీ వాళ్ళ ట్రాక్, ఆయనది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, హీరోది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది, ఆయనది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నడుస్తుంటుంది, ఆల్ ఎలిమెంట్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రాక్ వెరీ సూన్. విల్ సీ ఇన్ థియేటర్స్ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనోజ్ గారు, ఈ సినిమాకి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ చైతన్య గారు కూడా బాగా ఎనర్జెటిక్ గా, ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, సఫకేషన్ ఉన్నా కానీ చాలా బాగా చేశారు. మా డిఓపి గారు మీరా గారు అండి చాలా బాగా చేశారు. మాకుండే ప్రొడక్షన్ వాల్యూస్ లో చాలా బాగా రిచ్ అవుట్పుట్ ఇచ్చారు. ఎడిటర్ ఈయనే కాబట్టి రామకృష్ణ గారు 1 man ఆర్మీ అన్ని చూసుకున్నారు. సో వీరబాబు గారు మా పిఆర్ఓ ఆల్వేస్ ఆయన చిన్న సినిమా బడ్జెట్ ని ఎంకరేజ్ చేయడంలో, ఇది చిన్న సినిమా అంటే బడ్జెట్ వైజ్ చెప్పట్లేదు, కంటెంట్ వైజ్ చాలా గ్రాండ్ బడ్జెట్ మూవీ. సో ఇక్కడికి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ మమ్మల్ని విష్ చేసి ఈ ఒకేషన్ ఇంత గ్రేస్ చేసిన దానికి థ్యాంక్స్ టు దెమ్. అండ్ థ్యాంక్ యూ అండ్ RB21 కూడా మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఆ సెలెక్షన్ ఆర్ఆర్ మార్చి చాలా ట్రాక్స్ వేయించాం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అవర్ షార్ట్ కట్ మూవీ. థ్యాంక్ యూ సందీప్ గారు. యా అందరికీ నమస్కారం. మీరు విచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, బిగ్ బాస్ సీజన్ 7
కంటెస్టెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సందీప్ గారు. సినిమా టీజర్ అదిరిపోయింది. మీ ఫస్ట్ సినిమా కూడా చూసా, బ్రదర్ డైరెక్టర్. సో నేను కూడా చేసా ఈ సినిమాలో. రామకృష్ణ గారు కాల్ చేసినప్పుడు ఎస్ ఐ విల్ డూ అని చెప్పి వెళ్ళి షూటింగ్ చేయడం జరిగింది. నేను చూసా, సందీప్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే రామకృష్ణ గారు డైరెక్షన్ అదిరిపోయింది. టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ఇది ఎంత పెద్ద సినిమానో. ప్రతి ఒక్కరు చెప్తున్నారు చిన్న సినిమా చిన్న సినిమా. చిన్న సినిమా కాదండి ఇది. ఇన్ని వాల్యూస్ తోటి, ఇంత మంచి స్టోరీ తోటి, ఇంత మంచి ఆర్టిస్టులతోటి సినిమా పెద్దది. సినిమా ఎప్పుడు చిన్నది అవ్వదు. సో ఆల్ ద టీమ్ కంగ్రాచులేషన్స్, అందరికి ఆల్ ద బెస్ట్. మనం కలిసి ఇంకా ముందు సినిమాలు చేయాలి. రామకృష్ణ గారు కలిసి మనం సినిమాలు చేయాలి. బ్రదర్ మీరు ఇంకెన్నో సినిమాలు చేయాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సినిమా ఒక డైరెక్టర్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది నేను రామకృష్ణ గారిని చూశాను ఆయన దగ్గర నుంచి. దాదాపుగా ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎంత వర్తబుల్ అంటే ఆయన ఏది చేసినా కూడా ఫైనల్ అవుట్పుట్ ఆయనకు నచ్చేది వచ్చే వరకు అస్సలు వదలలేదు. ఈ ఆర్టిస్టులతో కూడా చాలా వరకు ఆయన ఎన్ని టేకులు చేసినా, 1 more చేసినా ఖచ్చితంగా ఆయన అనుకున్న అవుట్పుట్ అయితే ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ ఆర్టిస్టుల సపోర్ట్ కూడా చాలా ఉంది. ప్రతి ఆర్టిస్ట్, ఇందులో చేసిన ఆర్టిస్టులు, మా హీరో సందీప్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. సో ఈ రామకృష్ణ గారి కష్టం వృధా పోదు. చాలా హిట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ప్రీవియస్ ప్రూవ్ అయింది, నెక్స్ట్ కూడా అదే ప్రూవ్ అవుతుంది. షార్ట్ కట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.